హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో ఆక్సిజన్ ఓఎస్ 11 ఉంది కదా. ఆక్సిజన్ ఓఎస్ 11లో మ్యాక్సిమం మనకి అన్ని ఫీచర్స్ అయితే వచ్చినాయి, కానీ ఈ ఫీచర్ ఉంది కదా, ఇదైతే మిస్ అయింది. మ్యాక్సిమం మనకి ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు, ఇది ఒకటే మిస్ చేశారని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను. అది ఈరోజు మనం వీడియోలో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మనం ఇది ఓన్లీ ఇన్స్టాలేషన్ కూడా ఓన్లీ మనకి OnePlus కస్టమ్ రోమ్ ఇన్స్టాల్ చేసుకుని ఉంటే కనుక ఇది ఎనేబుల్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం వేరే డివైస్లో ఇన్స్టాల్ చేయాలంటే కనుక కుదరదు. ఇన్స్టాలేషన్ కోసం కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి, యాప్ లింకు. యాప్ అయితే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఉంది కదా, యాప్ అయితే ఇది ప్లే స్టోర్లో నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి, అక్కడ నుంచి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఇలా ఓపెన్ అయ్యాక జస్ట్ ఇన్స్టాల్ చేయండి చాలు. ఫర్ సపోజ్ మనం నాన్ OnePlus డివైజెస్లో కనుక ఓపెన్ చేస్తే యాప్ అయితే మనకి ఇలా ఈ విధంగా చూపిస్తుంది. ఇది వచ్చేసి క్యారోస్ ఓఎస్లో నేను ట్రై చేశాను ఒకసారి. మనం ప్లే స్టోర్ ఓపెన్ చేస్తే చూపిస్తుంది కదా, ఎర్రర్ అయితే చూపిస్తుంది, మనకి ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఓన్లీ OnePlus డివైజెస్లో మాత్రమే, OnePlus కస్టమ్ రోమ్ మనం మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మాత్రమే ఇదైతే వర్క్ అవుతుంది. ఇన్స్టాల్ అయిపోయింది కదా, ఇన్స్టాల్ అయ్యాక బ్యాక్ వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లో కస్టమైజేషన్ ఉంది కదా, కస్టమైజేషన్ ఓపెన్ చేయండి. దానిలో మనకి ఇక్కడ ఆప్షన్ వచ్చేసింది చూడండి, ఆప్షన్ వచ్చింది కదా క్యాన్వాస్ అని, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మనకి ప్లే స్టోర్ అయ్యాక మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అయ్యాక మీకు ఇమేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూస్ చేసుకుని, సపోజ్ నేను సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ఉంది కదా, దాన్ని అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఉంది కదా, ఫోటో ఉంది కదా, ఇలా సెలెక్ట్ చేసి మనం ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్లో రైట్ సైడ్ టాప్లో మనకి ప్రివ్యూ ఉంది కదా, ప్రివ్యూ మీద ట్యాప్ చేయండి. అది సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్లే అని ఉంది కదా, దీని మీద మనం ప్లే చేస్తే మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఎలా కనిపిస్తుంది, లాక్ స్క్రీన్లో ఎలా కనిపిస్తుంది, ఓపెన్ చేశాక హోమ్ స్క్రీన్లో మనకి వాల్పేపర్ ఎలా కనిపిస్తుంది అని చూపిస్తుంది. ఒకసారి చూద్దాం. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేనేమో మనకు ఫోటో ఇలా కనిపిస్తుంది ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో, అయ్యాక లాక్ స్క్రీన్లో ఇలా కనిపిస్తుంది, హోమ్ స్క్రీన్లో ఇలా కనిపిస్తుంది. మనకు ఓకే అంతా బాగుంది కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక రైట్ సైడ్ కార్నర్లో టిక్ మార్క్ ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తే మనకి అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయింది కదా, ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. చూసారా, బాగుంది కదా. పవర్ బటన్ నొక్కితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ చేస్తే ఇట్లా చాలా బాగుంది కదా. అట్లాగే మీకు నచ్చిన ఫోటో, మీ ఇష్టం వచ్చిన ఫోటో ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకుని మీరైతే సెట్ చేసేసుకోవచ్చు. బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు బాయ్.